సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మరి 18వ వచనం నుంచి 27 వచనాలు 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు ఒక భాగంగా మరి విభాగించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ సమూయేలు సౌలు మధ్య సంభాషణ అనేది ఒకటి కనబడుతూ ఉంది. సో 9వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే సౌలు తండ్రి యొక్క గార్ధమములు తప్పిపోగా మరి సౌలుతో పాటు పనివాడు వెదకగా దొరకకపోగా నిరాశలో ఉన్నప్పుడు సౌలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో సౌలుతో వచ్చినటువంటి పనివాడు ఇచ్చిన ఒక చక్కటి సలహా సూచన మేరకు మనము దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాము, ఆయన మన గార్ధమములు ఎక్కడున్నాయన్నది తెలుపుతాడు. ఆయన మాట మరి తప్పగా నెరవేరినని చెప్పిన ఆలోచన మేరకు మరి సౌలు యొక్క పనివాడు ఇద్దరు కూడా మరి సమూయేలు యొద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళక ముందే దేవుడు క్లియర్గా సమూయేలుతో రేపటి దినాన్న సౌలు అనేవాడిని యొద్దకి వస్తాడనే విషయాన్ని కూడా సమూయేలు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు సౌలు సమూయేలు ఇద్దరు ముఖాముఖిగా ఎదురుపడ్డ తర్వాత వాళ్ళ మధ్య సాగిన సంభాషణే ఈ 9వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 18వ వచనం, సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా అని ప్రారంభించబడ్డది. సో గవని అనగా ఊరి యొక్క ముఖద్వారం, ఎంట్రన్స్ అన్నమాట. గవని అంటే ఊరి యొక్క ముఖద్వారం. సో ఆ ఊరు ముఖద్వారము సమూయేలు సౌలు ముందు వచనాల్లో చెప్పబడినట్లు వారిద్దరూ కూడా ఎదురుపడ్డం అంటే ఒకరు ఎదురుగా వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సౌలు సమూయేలును పట్టుకుని ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఏది అని ఎవరిని అడుగుతున్నాడు? సమూయేలుని అడుగుతున్నాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలుని అడుగుతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇశ్రాయేలు అంతటా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటి సమూయేలు అనబడుతున్న ప్రవక్త గురించి పూర్తిగా అవగాహన లేనివాడుగా కనబడుతున్నాడు సౌలు. ఎందుకంటే మనకు తెలుసు సమూయేలు ఆయా చోట్ల మరి వెళ్ళి అక్కడున్న ప్రజల మధ్య సమస్యలను పరిష్కరించి మరి నిత్యము కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి. సమూయేలు ఏదో ఒక ప్రవక్తగా మూలం కూర్చుని వెళ్ళిపోయేవాడు కాదు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య కూడా ప్రవక్తగా తన బాధ్యతను ఆయా ఊర్లకు వెళ్ళి మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే వెల్ నోన్ పర్సన్, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఈ సమూయేలు. కానీ ఇటువంటి సమూయేలును పట్టుకుని ఈ సౌలు మరి దీర్ఘదర్శి ఇల్లు ఏది అని అడగడం వల్ల ఒక రకంగా సౌలు యొక్క మరి ఏమంటారంటే తన యొక్క విధానం అంటే ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క మనస్తత్వం ఏంటన్నది ఇక్కడ కనబడతా ఉంది. పైగా సౌలు ఉండే గ్రామము గిబియా. సౌలు యొక్క సొంత ఊరు ఎవరు? గిబియా. సమూయేలు ఉండేటువంటి గ్రామానికి సమీపాన ఉంది, అంటే దగ్గరలో ఉంది. దగ్గరలో ఉన్నటువంటి ప్రవక్త అనబడుతున్నటువంటి సమూయేలుని తెలుసుకోలేనటువంటి ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నాడు సౌలు. సో మరి సమూయేలు గురించి అతనికి ఏమీ పట్టలేనట్టుగా, వినలేనట్టుగా, గుర్తుపట్టలేనట్టుగా చూస్తూ ఉంటే ఇతడికి దేవుడి విషయాల్లో పెద్దగా ఆసక్తి లేదని అర్థమవుతూ ఉంది. చూడండి, చాలామంది ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తారు, కానీ దేవుడేటో తెలుసుకోలేనటువంటి విధానంలో కొనసాగిపోతూ ఉంటారు. రావడం మందిరానికి వస్తుంటారు, వాళ్ళ క్రైస్తవులు అనే విషయాన్ని చెప్పుకుంటారు, కానీ క్రీస్తుని గురించి పూర్తి అవగాహన లేనివారుగా ఉంటారు. ఇక్కడ ఎంత విచిత్రం అంటే సౌలు సమూయేలును పట్టుకుని దీర్ఘదర్శి ఇల్లు ఏదని అడుగుతున్నాడంటే ఈ లెక్కన ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి సమూయేలు అంటే పూర్తిగా అవగాహన లేదు అన్న విషయం మనకు అర్థం అవుతూ ఉంది. సో మరి ఇక్కడ విషయం ఏదైనప్పటికీ సౌలు సమూయేలు మాత్రం ఇద్దరు పెర్ఫెక్ట్గా ఒక సమయానికి కలుసుకున్నారు దేవుడిచ్చిన మాటను బట్టి. అంతేకాదు ఇక్కడ సౌలు స్వభావం కనబడుతుంది. సౌలు స్వభావం ఏంటంటే అతనికి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన లేదు.
ఇక్కడ ప్రవక్త ఉన్నాడన్న విషయం కానీ, మరి ఆ వ్యక్తి సమూయేలు అన్న విషయం కానీ, ఆ సమూయేలు ఎలాగుంటాడన్న విషయం కానీ సౌలుకి ఏమాత్రం అవగాహన లేదు. అలాగే మరి దేవుని ప్రణాళికలు మనకు తెలిసినా తెలియకపోయినా అవి నెరవేర్చబడవలసిన సమయంలో నెరవేరుతాయి. దేవుని ప్రణాళికలు ముందుగా మనకు తెలియాలని రూల్ ఏమీ లేదు. తెలిసినా తెలియకపోయినా ఆయన ప్రణాళికలు నెరవేర్చబడవలసిన సమయంలో నెరవేరపడతాయి. ఎందుకు ఈ మాట అన్నానంటే, సమూయేలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి సౌలు అనేవాడు ఏ టైంలో రావాలో, ఎప్పుడు రావాలో, సౌలు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడాలన్నది దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పులో భాగంగా ఈ సమూయేలుకి సౌలుకి మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉంది. సో ఈ 18వ వచనం యొక్క సారాంశాన్ని కానీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దేవుడు మన సాధారణ ప్రయాణాలను తన గొప్ప ప్రణాళికలో భాగం చేస్తాడు. దేవుడు మన సాధారణ ప్రయాణాలను తన గొప్ప ప్రణాళికలో భాగం చేస్తాడు. అంటే ఏంటో తెలుసా? నిజానికి సౌలు గాడిదలు తప్పిపోయాయని ఎదుగుతున్నాడా, లేదా ఇశ్రాయేలు ప్రజలకు నన్ను రాజుగా అభిషేకం చేస్తారని ఎరిగి ఎదుగుతున్నాడా? కేవలం తన యొక్క తండ్రి యొక్క గార్ధమములు గాడిదలు తప్పిపోయాయి, తండ్రి వెతకమని చెప్పాడు కాబట్టి ఆ ప్రయత్నంలో పనివాడితో కలిసి వెతుకుతున్నాడు తప్ప, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సౌలు ఒక సాధారణ యువకుడుగా తన తండ్రి చెప్పిన మాటను గౌరవించి గార్ధములు వెతుకుతున్నాడు అంతే. అది ఒక సాధారణ ప్రయాణం ఎవరి దృష్టిలోనూ? సౌలు దృష్టిలోను. కానీ దేవుని దృష్టిలో తన యొక్క గొప్ప ప్రణాళికలను సాధారణ ప్రయాణాల్లోనే దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నా అనుభవంలో కూడా ఇటువంటి సందర్భం జరిగిందనే విషయాన్ని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. నేను ఒక ఎగ్జామ్ నిమిత్తము హైదరాబాద్ వెళ్ళాను. రిటన్ టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ నిమిత్తం వెళ్ళాను. నిజానికి నా యొక్క జీవితంలో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన ప్రయాణం. కానీ అక్కడి నుంచి అక్కడికి నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజున మా ఇద్దరి యొక్క సంభాషణ నా జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపుకి కారణమైంది. ఎందుకో తెలుసా? ఆ రోజున దైవజనుడు నాతో మాట్లాడిన మాటలు నన్ను ఆధ్యాత్మికంగా ఎంతో ఆలోచింపజేశాయి. నిజానికి నా దృష్టిలో అది ఉద్యోగ ప్రయత్నం ఒక ప్రయాణమే తప్ప అది ఒక ఆధ్యాత్మిక మలుపు నా జీవితంలో అవుతుందని నేను అనుకోలేదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు తన ప్రణాళికలను తగిన సమయంలో మన సాధారణ ప్రయాణాలలోనూ లేదా సాధారణ సంభాషణ అనుకుంటాం, కానీ దేవుడు తన ఉద్దేశాలు తప్పగా తగిన సమయంలో నెరవేరుస్తాడు. ఇది 18వ వచనం. చూడండి, 19వ వచనంలో సమూయేలు సౌలుతో అంటున్నాడంట, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను అని చెప్పబడినటువంటి మాట. ఈ వచనంలో కొన్ని ముఖ్యమైన అంశాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా సమూయేలు సౌలుకి పరిచయం చేసుకుంటున్నాడు. సమూయేలు సౌలుకి ఏం చేసుకున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. బాబు, నువ్వు అడిగిన దీర్ఘదర్శిని నేనే. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇది సౌలుకి అవమానం. ఎవరికి అవమానం? సౌలుకి. ఎందుకని? ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎవరో సౌలుకి తెలియకుండా పోవడం అనేది సౌలుకు ఒక రకంగా సిగ్గుచేటు. కానీ ఇక్కడ సమూయేలు మరి తన స్థాయి ఏటన్న దాన్ని పక్కన పెడితే, బాబు నువ్వు అడిగిన దీర్ఘదర్శిని నేనే అని సమూయేలు ఒక రకంగా సౌలుకి పరిచయం చేసుకుంటున్నాడు. అసలు సౌలు పరిచయం చేసుకోవాలి, కానీ ఇక్కడ సమూయేలే సౌలుకి ఏం చేసుకున్నాడు? పరిచయం చేసుకున్నాడు. నువ్వు అడిగిన దీర్ఘదర్శిని నేనే. రెండోది ఏమంటున్నాడంటే, మీరు ఉన్నత స్థలానికి వెళ్ళండి. నాకంటే ముందుగా మీరు ఎక్కడికి వెళ్ళండి? ఉన్నత స్థలం అంటే బలిచ్చే స్థలం అన్నమాట. ఇక్కడ సమూయేలు అక్కడ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనం చూడండి. 9వ అధ్యాయం 14వ వచనంలో, వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. ఉన్నత స్థలం అంటే ప్రజల నిమిత్తము ఆయన బలి అర్పించడానికి వెళ్ళేటువంటి ఎత్తైన స్థలం అన్నమాట, హై ప్లేస్. కాబట్టి ఆ స్థలానికి మీరు వెళ్ళండి నాకంటే ముందుగా, అక్కడ నీతో మేము లేదా మాట్లాడుతున్నాను. మూడవది, ఇక్కడ సమూయేలు సౌలుకి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, భోజనానికి రమ్మని, లేదా భోజనం చేద్దాం, కలిసి చేద్దాం, ఇద్దరం కలిసి ఏం చేద్దాం? భోజనం చేద్దాం. ఇది ఒక రకంగా సమూయేలు సౌలుకి ఇచ్చే గౌరవము, ఒక రకంగా చెప్పాలంటే స్నేహపూర్వకమైన ఆహ్వానము. నాలుగోది, మీరు ఎందు నిమిత్తం అయితే వచ్చారో ఆ సంగతి నేను రేపు మీకు ఏం చేస్తాను? తెలియపరుస్తాను. అంటే
సౌలు హృదయంలో ఉన్న అన్ని విషయాలు, గాడిదలు తప్పిపోవడం ఒకటే కాదు, దేవుడు సౌలు పట్ల కలిగి ఉన్న అన్ని విషయాలు కూడా రేపు మీరు ఏం చేస్తాను, తన భవిష్యత్తు గురించి కూడా నేను తెలియజేస్తానని ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్పినట్టుగా కనబడతా ఉంది. ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు, ఒకటి దైవిక నియామకాలు. అంటే దేవుడు తన ఉద్దేశాల కోసం మన జీవితాలలో సమావేశాలను మరియు సంఘటనలను ఏర్పాటు చేస్తాడు. అంటే దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలవాలో, ఇందాక చెప్పాను కదా, నా జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుడు నన్ను బలపరచడానికి ఏ సమయంలో ఏ దైవజనుని కలవాలన్నది నాకు వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. అలాగే ఇక్కడ సౌలు సమూయేలు ఒక దైవికమైనటువంటి నియామకం కనబడుతుంది. వాళ్ళ ఇద్దరూ కూడా మరి సమావేశపరచడం ద్వారా దేవుడి యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. రెండవది, ఇక్కడ సహవాసం యొక్క ప్రాముఖ్యత, ఫెలోషిప్. ఏంటి ఫెలోషిప్? కలిసి భోజనం చేయడం. ఏంటండి? కలిసి భోజనం చేయడం. ఓ రకంగా ఇది సహవాసానికి, ఐక్యతకు సూచన. దేనికి సూచన? ఓ రకంగా చెప్పాలంటే సమూయేలు స్థాయి ఏంటి, సౌలు స్థాయి ఏంటి? సమూయేలు ఎవరు? ప్రవక్త. ఆయన ఏమి చెప్పినా 100% జరుగుతుంది. అటువంటి ఖచ్చితమైనటువంటి దేవుని జవాబు కలిగినటువంటి వ్యక్తి సమూయేలు. సౌలు స్థాయి ఏంటి? ఒక సాధారణమైనటువంటి యువకుడు. ఇప్పుడు సమూయేలు తన స్థాయిని, విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ, అనగా సమూయేలు సౌలు కలిసి భోజనం చేద్దామనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఐక్యత, సహవాసం. కాబట్టి దేవుని పిల్లలుగా మనకి స్థాయిలు కాదు ముఖ్యం, సహవాసం ముఖ్యం. ఏది ముఖ్యం? స్థాయి కాదు, సహవాసం ముఖ్యం. మూడోది, ఇక్కడ ప్రవక్త లేదా దీర్ఘదర్శి లేదా సేవకుడి యొక్క పాత్ర ఒకటి గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని దేవుని యొక్క ప్రణాళికలో నెరవేర్చుకోవడానికి లేదా నడిపించడానికి ప్రవక్త లాంటి వ్యక్తినైనా సేవకుడినైనా వాడుకుంటాడు. అది సంఘము, విశ్వాసి గ్రహించాలి. ఎందుకంటే దేవుడు నేరుగా నీతో మాట్లాడడం కొన్నిసార్లు సేవకుల ద్వారా, కొన్నిసార్లు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు నేను సరైన మార్గంలో నడిపించడానికి వాడుకుంటాడు. ఇప్పుడు సౌలుని ఒక రాజుగా నియామకం చేయడానికి ఇక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు? సమూయేలును వాడుకుంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడడానికి, సౌలును సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఇక్కడ సమూయేలును వాడుకుంటున్నాడు. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిన్ను సరైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి దేవుడు ఒక సేవకుడినో, ఒక సహోదరుణ్ణో నిన్నేం చేస్తాడు? వాడుకుంటాడు. అది నువ్వేం చేయాలంటే గ్రహించాలి. నాలుగోది, ఇక్కడ దేవుని యొక్క సేవకుడి యొక్క గౌరవం. అంటే దేవుని సేవకులు తమను తాము ఏటో గుర్తించుకొని ఇతరులను కూడా గౌరవించాలి. ఇప్పుడు సౌలు సమూయేలును గౌరవించాడా? సమూయేలే సౌలును గౌరవించాడా? మీరు చెప్పాలా? సౌలు సమూయేలును గౌరవించాడా? సమూయేలే సౌలును గౌరవించాడా? సమూయేలే సౌలును గౌరవించాడు. అంటే సేవకులు మా స్థాయి ఇది అని స్థాయి గురించి కాకుండా అక్కడ ఇతరులను కూడా గౌరవించడం అనేది, ఇతరులు అనగా అది తోటి సేవకులు అవ్వచ్చు, లేకపోతే సంఘంలో విశ్వాసులు అవ్వచ్చు, గౌరవించడం అనేది సేవకులు నేర్చుకోవాల్సిన విషయం. చూడండి, ఈ యొక్క 19వ వచనం అయిపోయిన తర్వాత 20వ వచనంలో, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధముల గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటివారి యందును కదా అని అనెను. ఈ వచనం ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సమూయేలు సౌలుతో ఉన్నత స్థలానికి వెళ్ళు, మనం కలిసి భోజనం చేస్తాము అని చెప్పిన తర్వాత నువ్వు ఏ పని నిమిత్తం అయితే వచ్చావో దాని గురించి విచారపడకు, ఆల్రెడీ నీ గార్ధములు ఏమై ఉన్నవి? దొరికినవి అని డిక్లేర్ చేస్తున్నాడు. దొరికినవి అని ముందుగానే సమూయేలు సౌలుతో ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. 3 రోజుల క్రితం కోల్పోయిన గాడిదలు, అంటే 3 రోజుల క్రితం పోయాయి అన్న సంగతే సౌలుకే కాదు, ఎవరికి తెలుసు అనమాట? సమూయేలుకి తెలుసు. సౌలుకి తెలుసు అంటే సొంత గాడిదలు కాబట్టి తెలుసు. మరి సమూయేలుకి ఎలా తెలిసింది? దీన్ని బట్టైనా అర్థం చేసుకోవచ్చు, సమూయేలు దేవుని యొక్క ప్రవక్త. ఎగ్జాక్ట్లీ 3 రోజుల క్రితం మీ గాడిదలు ఏమైపోయాయి? తప్పిపోయాయి. కాబట్టి వాటి గురించి నువ్వు ఆందోళన పడద్దు, వాటి గురించి నువ్వు విచారం పడకు, ఎందుకంటే అవి దొరికినవి అని
మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇక్కడ సౌలుతో చెప్పడం జరిగింది. మరి ఇలాంటి విషయాలు కూడా దేవుడు తెలియపరుస్తాడంటే దేవుడు ఎంత చిన్నదానైనా సరే ఆయన ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. అలాగే ఇక్కడ రెండోది ఏంటంటే ఇశ్రాయేలుల యొక్క అభిష్టము నీ యందును నీ ఇంటి వారి యందును ఉందని సమూయేలు సౌలుతో అంటా ఉన్నాడు. అంటే ఒక రకంగా నిన్ను కోరుకుంటున్నారు, నీ ఇంటి వారిని కోరుకుంటున్నాడు అని సమూయేలు సౌలుతో చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా సౌలు యొక్క అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? సౌలు యొక్క అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ దేవుని ఎంపిక. ఏంటి? దేవుని యొక్క ఎంపిక. ఇశ్రాయేలు ప్రజల యొక్క అభిష్టం మేరకు దేవుని ఎంపిక సౌలు మీద ఉందని చెప్పడం ద్వారా దేవుడు సౌలుని రాజుగా ఎన్నుకున్నాడని స్పష్టం అవుతుంది. మాకు రాజు కావాలని ఎవరు అడిగారు? ఇశ్రాయేలీలు అడిగారు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు కావాలని అడిగారు కాబట్టి రాజుని ఎంపిక చేసే బాధ్యత దేవుడు సమూయేలుకు అప్పచెప్పాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు దేవుని యొక్క ఆలోచనలో భాగంగా ఆజ్ఞల ప్రకారంగా ఇప్పుడు ఎవరిని ఎన్నుకోమంటున్నాడంటే సౌలుని ఎన్నుకోమంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొత్తానికి యాకోబుకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో దేవుడు ఏ గోత్రం నుండైనా రాజుని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సౌలునే ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే అది దేవుని ఇష్టం, అది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి దేవుడు మన జీవితాలను కూడా తన ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. మన జీవితాలను కూడా దేవుడు తన ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. నాకే ఎందుకు ఇలా జరగాలి, లేకపోతే దేవుడు నాకే ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన ఇష్టం, ఆయన ఎంపిక. రెండోది, ఈ ఎంపికలో దేవుని యొక్క సార్వభౌమాధికారం కనపడుతుంది. గత వారం చెప్పినటువంటి వర్తమాన అంశం అదే, దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుడు ఎవరిని ఎందుకు ఏ విధంగా ఎన్నుకుంటాడంటే అది ఆయన ఇష్టం. ఎందుకంటే దేవుడు ఎవరినైనా, అది ఎంత అల్పమైన గోత్రమైనా సరే, దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఎన్నుకుంటాడు. మూడోది, భవిష్యత్తు యొక్క సూచన కనపడుతుంది. ఏంటి భవిష్యత్తు సూచన? దేవుడు అన్ని విషయాలు ఒకేసారి చెప్పకపోవచ్చు, కానీ ఒకటి నెమ్మదిగా మనకి ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. ఇక్కడ సౌలుతో ఏమన్నాడు సమూయేలు? నువ్వు ఉన్నత స్థలానికి వెళ్ళు, నీ హృదయంలో ఉన్నదంతా ఏం చేస్తాను, రేపు చెప్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? ఉన్నత స్థలానికి వెళ్ళమని చెప్పాడు. మిగిలిన విషయాలు ఎప్పుడు చెప్తానన్నాడు? రేపు చెప్తానన్నాడు. అంటే దేవుడు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చే క్రమంలో దేవుడు అన్నీ ఒకేసారి చెప్పేస్తాడని అనుకోకూడదు. ఆయన చెప్పవలసిన సమయంలో తప్పకుండా చెబుతాడు. అది ఓ రకంగా భవిష్యత్తు యొక్క సూచన. మన జీవితంలో కూడా దేవుడు క్రమంగా తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మరి తగిన సమయం చూస్తాడు. కాకపోతే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టు చేయడమే, ఆయన చెప్పినట్టు చేయడమే. ఇది 20వ వచనంలో ఉన్నటువంటి మాట. 21వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అందుకు సౌలు, నేను బెన్యామీనుడిని కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కదా? నా ఇంటివారు బెన్యామీనపు గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఇలాగని ఎందుకు పలుకుచున్నావని చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ వచనంలో. ఏమన్నాడు? మొదటి వచనం, అందుకు సౌలు, నేను బెన్యామీనుడును కానా? రెండో ప్రశ్న ఏంటి? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? మూడో ప్రశ్న ఏంటి? నా ఇంటివారి బెన్యామీనపు గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు? 4 ప్రశ్నలు. ఇలా చూడండి, ఇందాక గుర్తు చేశాను, యాకోబుకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? అది ఎంతమంది పిల్లలు ఉన్నారు? 12. ఆ 12లో లాస్ట్ గోత్రం ఏంటంటే బెన్యామీను గోత్రం. అయితే ఇక్కడ బెన్యామీను గోత్రం ఎందుకు అల్పమంది అయిందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళ మధ్య జరిగిన ఆంతరయుద్ధంలో బెన్యామీను గోత్రం అంతా చాలా మట్టుకు తుడిచిపెట్టుకుపోయింది. కేవలం ఒక 100ల సంఖ్యలో, ఒక 200, 300 మధ్యలో, అది న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. 20వ అధ్యాయం 21వ వచనంలో, బెన్యామీనులు గిబియా నుండి బయటకు వచ్చిన ఆ దినమున ఇశ్రాయేలీలో 22,000 మందిని నేల కూల్చిరి. అంటే వాళ్ళలో చాలామంది చనిపోయారన్నమాట.
ఎవరెవరు చంపేసుకున్నారంటే ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక గోత్రాన్ని పూర్తిగా ఏం చేశారు, తుడిచిపెట్టేయడం జరిగింది. చూడండి అక్కడ ఎంతమంది మిగిలారంటే 16వ వచనం చూడండి. ఆ సమస్త జనములో ఏర్పరచబడ్డ 700 మంది ఎడమ చేతి వాటము గలవారు అని రాయబడి ఉంది. ఏదేమైనా అప్పటికి బెన్యామీను యొక్క గోత్రము చాలా తక్కువ మంది మిగిలి ఉన్నారండి, చాలా తక్కువ మంది మిగిలి ఉన్నారు. అందుకే ఇప్పుడు సౌలు డౌట్ ఏంటంటే, అల్పమైన నా గోత్రం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? రెండోది, ఒకవేళ నా గోత్రం గురించి మాట్లాడితే మాట్లాడేవనుకో, ఆ బెన్యామీను గోత్రంలో మళ్ళీ సౌలు కుటుంబం అంటే ఇంకా అల్పమైందంట. అసలు బెన్యామీను గోత్రమే అల్పమైంది అనుకుంటే, ఆ బెన్యామీను గోత్రంలో సౌలు కుటుంబము ఇంకా అల్పమైంది. ఇటువంటి అల్పమైనటువంటి గోత్రానికి చెందినటువంటి నాతో నువ్వెందుకు ఇలాగా పలుకుచున్నావు అని ఒక రకంగా సౌలుకి ఒక డౌట్ వచ్చింది. ఒక రకంగా సమూయేలు నాతో కానీ ఏమైనా పరిహాసం ఆడుతున్నాడా, లేకపోతే వెటకారం ఆడుతున్నాడా, ఎందుకు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన సౌలుకు వచ్చి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను చిన్నవాడిని కదా, నా గోత్రం చిన్నది కదా, ఆ మాటకు వస్తే నా గోత్రంలో నా కుటుంబం ఇంకా చిన్నది కదా, నువ్వెందుకు నన్ను ఇశ్రాయేలీలకు అభిష్టం నీ యందు నీ తండ్రి ఇంటి వారి మీద ఉందని నువ్వు ఎందుకు అంటున్నావని ఇక్కడ ప్రశ్న మీద ప్రశ్న సౌలు మరి సమూయేలుని అడగడం కనబడుతూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ వచనంలో సౌలు చాలా అనుకోగలిగిన వాడుగా, నాకు ఏ విధమైనటువంటి ఆశ, రాజు అవ్వాలనే ఆశ నాకు ఉంది అన్నట్టుగా ఏమీ కనిపించట్లేదు. కానీ రాను రాను ఇతని యొక్క ప్రవర్తన మాత్రం గాడి తప్పిందని చెప్పాలి. ప్రారంభంలో చాలా అనుకుగానే ఉన్నాడు. ఇక్కడ ప్రారంభం ముఖ్యమే, అంతకంటే ముఖ్యం అంతం ఇంకా ముఖ్యం, అంతము ఇంకా ముఖ్యం. ఎందుకంటే నువ్వు ప్రారంభంలో దేవుడి దగ్గర ఎంత అనుకుగా ఉన్నదో ముఖ్యం కాదు, అంతము వరకు కూడా నువ్వు ఎంత అనుకుగా ఉన్నదన్నది ముఖ్యము. ఇక్కడ ఈ వచనంలో ఒక 3 ముఖ్యమైన విషయాలు, నేను బెన్యామీను గోత్రం వాడు అంటున్నాడు, అంటే నేను చిన్న గోత్రానికి చెందినవాడు అంటున్నాడు. అలాగే నా ఇంటి వారు చాలా అల్పులని చెప్తున్నాడు. మూడోది, నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నన్ను ఎంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నాడు. ఇలాగ ఆడడం వల్ల ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు ఎంత అల్పమైన వారినైనా సరే తన పని కొరకు దేవుడు ఏం చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు అనడానికి ఒకసారి మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నాడంట, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అలాగే రెండోది, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఎవరిని ఎన్నుకుంటున్నాడంట, బలహీనులైన వారిని ఎన్నుకుంటున్నాడంట. మూడోది, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి దేవుడు లోకంలో ఎవరిని ఎన్నుకుంటున్నాడంట, నీచులైన వారిని ఎన్నుకుంటున్నాడంట. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేసుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తనకు కావాలనుకుంటే తన పని చేయడానికి ఏ స్థాయిలో ఉన్నవారినైనా, అది ఎంతటి చిన్నవారినైనా దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు సౌలు యొక్క డౌట్ అదే, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, మా 12 గోత్రాల్లో నా గోత్రం చాలా అల్పమైనది కదా, పైగా అందులో నా ఇంటి వారు ఇంకా అల్పమైన వారు కదా, నువ్వెందుకు ఇశ్రాయేలు యొక్క అభిష్టం నా మీద ఉన్నదని నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని సౌలు వ్యక్తం చేసిన ఆశ్చర్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుడు ఎంతటి అల్పులైనా సరే దేవుడు ఆయన కావాలనుకుంటే ఎన్నుకుంటాడు. ఇక్కడ రాయబడిన మాట, లోకంలో ఉన్నవారిని జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటున్నాడంట. బలవంతులను పడుతున్న వారిని సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు బలహీనలు ఎన్నుకుంటున్నాడు. ఒకవేళ జ్ఞానం కలిగిన వాడిని ఎన్నుకున్నాడు అనుకో, ఆడు ఏమంటాడు తెలుసా, ఇది నా జ్ఞానం అంటాడు. అందుకే దేవుడిని ఎవరిని ఎన్నుకుంటున్నాడు, వెర్రివారిని ఎన్నుకుంటున్నాడు. ఒకవేళ బలం కలిగిన వాడిని ఎన్నుకున్నాడు అనుకో, వాడేమంటాడు తెలుసా, ఇది నా బలం అంటాడు. అందుకే దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంట, బలహీనలు ఎన్నుకుంటున్నాడంట. ఇక లోకంలో ఈడు ఈ పని చేస్తాడు, ఈడు నిలబెడితే బాగుంటాడు అని ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి దేవుడు నీచులను, వెర్రివారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేసుకున్నాడంట. అంటే దేవుడికి కావలసింది జ్ఞానము, బలము, ఎన్నిక కాదండి. దేవుడికి కావలసింది
వినయము విధేయత. దేవుడికి కావాల్సింది ఏంటి? వినయము విధేయత. ఇక్కడ సౌలు ప్రారంభంలో వినయంగానే ఉన్నాడు, కానీ తర్వాత జీవితంలో అహంకారం ఎక్కువైపోయి పతనం అయిపోయాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం చెప్తున్నాను చూడండి, వినయం ఎల్లప్పుడూ ఉండాలి. వినయము ప్రారంభంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉండాలి, మరలా మన జీవితం ముగింపుకు వచ్చినప్పుడు కూడా మన జీవితంలో ఏమి ఉండాలంటే వినయం ఉండాలి. మూడోది వచనంలో నేర్చుకోవాల్సిన విషయము, దేవుని ఎంపిక మన అర్హత మీద ఆధారపడలేదు. దేవుని ఎంపిక మన అర్హత మీద. అర్హత అంటే ఏంటి? వీడు డబ్బు ఉన్నవాడు కాబట్టి నేను ఎన్నుకుందాము, వీడి పేరున్నవాడు కాబట్టి నేను ఎన్నుకుందాము, వీడి జ్ఞానం ఉన్నవాడు కాబట్టి వీడిని ఎన్నుకుంటే నా పని బాగా చేస్తాడు అని దేవుడు జ్ఞానాన్ని బెట్టో, ధనాన్ని బెట్టో, బలాన్ని బెట్టో, పేరుని బట్టో దేవుడు ఎన్నుకోవట్లేదు. కేవలం ఆయన కృపలో దేవుడు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఎంపిక మానవ సామర్థ్యాల మీద ఆధారపడి లేదు. దేవుడు తన కోసం ఎంతట బలహీనలైనా సరే ఎన్నుకుంటాడు. మన సామర్థ్యాలని దేవుడు చూడట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకోవచ్చు, నాలోటోడికి దేవుడు పని అప్పి చెప్పితే ఎంత గొప్పగా చేసేస్తాను. మోషే కూడా అలాగే అనుకున్నాడు. మోషే కూడా ఏమనుకున్నాడు తెలుసా? తన జ్ఞానాన్ని బట్టి, తన బలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుండి ఏం చేద్దాం, విడిపించేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు మోషేని ఎక్కడ పంపించాడు తెలుసా? ఒక 40 సంవత్సరాల పాటు గొర్రెల దగ్గర పంపించి ఏం చేశాడు? ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడ పంపించాడు? మిద్యాను దేశాన్ని పంపించి మోషేని ఓ 40 సంవత్సరాల పాటు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడంటే గొర్రెల దగ్గర ఇచ్చాడు. దేవుడి పనిని మన సొంత జ్ఞానంతో చేసేద్దామని విర్రవెక్కకూడదండి. దేవుడి పనిని దేవుని మీద ఆధారపడి చేయాలండి. అది సేవకుడైనా విశ్వాసులైనా. అందుకే సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ మాట చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. నా స్వబుద్ధితో లేదా మన స్వబుద్ధితో దేవుడు పని చేసేద్దాం అనుకుంటే పని అవ్వు. అక్కడ ఏం చేయమన్నాడు? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏముంచు? నమ్మిక ఉంచు. రెండోది నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు దేవుడు చేయవలసిన పని ఏం చేస్తాడు? చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మరి మన సామర్థ్యాలను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోవట్లేదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి ఎన్నుకుంటా ఉన్నాడు. తర్వాత 22వ వచనం చదువుతున్నాను చూడండి త్వరగా. 22వ వచనంలో, అయితే సమూయేలును సౌలును అతని పనివానిని భోజనపు శాలలోకి తోడుకుని పోయి పిలువబడినటువంటి దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబట్టి. ఈ వచనంలో సమూయేలు సౌలుకి ఎంతటి గౌరవము ఆధిక్యత ఇస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే సమూయేలు ఆ ఉన్నత స్థలాన భోజనానికి ఏర్పాటు చేయబడినటువంటి ఓ 30 మంది ప్రధానులతో కలిపి ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఒక అనామకుడైనటువంటి సౌలుని. అప్పటికి ఇంకా సౌలు అభిషేకింపబడలేదు, రాజుగా ఇంకా సమూయేలు సౌలుని డిక్లేర్ చేయలేదు. కాకపోతే దేవుని ఉద్దేశాన్ని మాత్రం సౌలుతో చెప్పాడు అంతే. ఇటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవరితో కూర్చొని పెడుతున్నాడు? ఆ సమయంలో అప్పటికి 30 మంది ప్రధానులు అనబడుతున్న వారితో సమానంగా సౌలుని ఏం చేశాడంటే కూర్చొని పెడుతున్నాడు. సో ఈ వచనంలో సౌలుకి సమూయేలు చాలా గౌరవం ఇచ్చాడండి, చాలా గౌరవం ఇచ్చాడు. తన దగ్గరికి ఎలాగొచ్చాడు? సౌలు తప్పిపోయిన గాడిదలను వెతకడానికి వచ్చాడు. అయ్యా ప్రవక్త, నా గాడిదలు ఎక్కడున్నాయో చెప్తే నేను వెతుక్కుంటానని అడగడానికి వచ్చాడు. కానీ సమూయేలు సౌలుకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో తెలుసా? ఏకంగా అతన్ని తీసుకెళ్ళి 30 మంది ప్రధానులు అంటే ముఖ్యమైన వారితో సమానంగా ఆ యొక్క భోజనశాలలో లేదా డైనింగ్ హాల్లో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సౌలు కూడా స్థానం ఇచ్చాడు. అంటే ఈ వచనంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గౌరవము దేవుని ద్వారా వస్తుంది. గౌరవం ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు సౌలుకి సమూయేలు అంత గౌరవం ఇవ్వడానికి కారణం ఏమిటనుకున్నారు? నెక్స్ట్ కాబోయే రాజు ఎవడో? సౌలు. ఇప్పుడు సమూయేలు కూడా ఎవరు అండర్లో పనిచేయాలా తర్వాత? చూడండి దేవుడి యొక్క గొప్పతనం చూడండి. నెక్స్ట్ సమూయేలు కూడా ఎవరు అండర్లో పనిచేయాలి? ఇప్పుడు సౌలు రాజు అవుతే సౌలు యొక్క అండర్లో పనిచేయాలి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా సమూయేలు సౌలుని తీసుకెళ్ళి గౌరవిస్తున్నాడు. అప్పటికి ఇంకా ఆయన ఏం కాలేదు?
మీరు చూడండి, ఎలక్షన్ టైంలో ఒక పార్టీ నాయకుడి యొక్క పార్టీ అధిక స్థానంలో వచ్చినప్పుడు అతను ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకపోయినా ఎస్కార్ట్ అంతా, బాడీ గార్డులంతా కాబోయే సీఎం అన్నట్టుగా ఆయన ఏం చేస్తారు, చాలా పగడబందీగా చూసుకుంటారు సెక్యూరిటీ. కానీ ఇంకా సీఎం అవ్వలేదు, జస్ట్ ఆయన పార్టీ లీడ్లో ఉందంతే, లేకపోతే ఎక్కువ స్థానాలు వచ్చిందంతే, ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ సీఎం అన్న స్థాయిలో అతనికి సెక్యూరిటీ ఉంటుంది, ఆ రేంజ్లో చూస్తారు. కారణం ఏంటంటే నెక్స్ట్ పరిపాలన అంతా ఎవరి చేతిలో ఉండబోతుంది, ఆ వ్యక్తి చేతిలో ఉండబోతుంది. ఇప్పుడు సమూయేలు కూడా సౌలుకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడంటే, మరి నెక్స్ట్ కాబోయే రాజు, ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా సౌలు యొక్క అధీనంలో పని చేయాలి అంటే ఈ గౌరవం ఎవరి ద్వారా వచ్చింది సౌలుకి? దేవుడు ద్వారా వచ్చింది. ఎందుకంటే దేవుడు తనని ఎన్నుకున్నాడు కాబట్టి. ఇప్పుడు సౌలు సాధారణ యువకుడు కాదు, ఆయన ఒక ఇశ్రాయేలు ప్రజలకు కాబోయే రాజు. అది దృష్టిలో పెట్టుకుని సమూయేలు సౌలుని గౌరవిస్తున్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి ఆధిక్యత రావడానికి కారణం సమూయేలు కాదండి, దేవుని మూలంగా, దేవుని ద్వారా సౌలుకి గౌరవం వచ్చింది. ఇకపోతే రెండోది, మన జీవితాల గురించి కూడా ఆలోచన చేస్తే దేవుడు సాధారణ స్థితి నుండి గొప్ప స్థానానికి మనల్ని కూడా చేర్చుతాడు. గుర్తుపెట్టుకోండి, సౌలుకే కాదు ఈ ఆధిక్యత, ఇక్కడున్న మనకి కూడా దేవుడు సాధారణ స్థితి నుండి గొప్ప స్థానానికి మనల్ని కూడా ఏం చేస్తాడు, చేర్చుతాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన ఏమన్నాడు, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడిని కదా, నేను అల్పమైన వాడిని కదా, ఆ బెన్యామీను గోత్రంలో నా గోత్రం ఇంకా స్వల్పమైనది కదా, అటువంటి వాడిని పట్టుకుని ఇశ్రాయేలీకి అభిష్టం నా మీద నా తండ్రి ఇంటి వారు విన్నదో అని చెప్పడం ద్వారా సౌలు స్థాయి అంటే అర్థమవుతుంది కదా. ఇటువంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజుని చేస్తున్నాడు. అది సౌలు జీవితంలోనే కాదు, దేవుని యొక్క చిత్తానికి లోబడితే మన జీవితంలో కూడా దేవుడు తక్కువ స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం వినయంగా దేవునికి విధేయత చూపించాలి. ఇది 22వ వచనంలో. ఇకపోతే 23వ వచనంలో, పచనకర్తతో నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికిచ్చిన భాగం తీసుకొని రమ్మనగా అని 23వ వచనం 22వ వచనానికి కొనసాగింపు. పచనకర్త అంటే వంటోడండి. పచనకర్త అనే మాటకి తెలుసా, వంటవాడు, కుక్కు అనమాట. సో నీ దగ్గర ఉంచమని చెప్పి ఇచ్చిన భాగాన్ని అంటే సమూయేలు ముందుగానే, బాబు రేపటి దినాన ఒక వ్యక్తి వస్తాడు, అతని కొరకు ప్రత్యేకంగా నేను ఒక భోజనం ఏర్పాటు చేయాలి అని ఒక భాగం ఇచ్చాడంట. ఆ భాగం ఏది కాదు, మాంసం, తొడ భాగం. తర్వాత వచనాల్లో కనపడుతుంది అది మనకి. అంటే సమూయేలు ముందుగానే సౌలు కొరకు భోజనానికి కావలసినది అన్నీ కూడా ఏం చేశాడంటే సిద్ధం చేశాడు. నేను నీ దగ్గర ఉంచమని ఇచ్చిన భాగాన్ని జాగ్రత్తగా ఉంచావు కదా, అది తీసుకొని రమ్మంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధారణ భోజనం కాదు, సౌలు కోసం సమూయేలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే రాజు భోజనం అని చెప్పాలి. ఏ భోజనం? రాజు భోజనం. అంటే సౌలు ఎడల ప్రత్యేకమైన గౌరవాన్ని ఇక్కడ సమూయేలు చూపిస్తున్నాడు. అంటే ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకమైన ఏర్పాటు. మన కోసం కూడా దేవుడు ముందుగానే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మన కోసం కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంచాడు. సౌలు విషయంలోనే కాదు, ఆయనకు లోబడే వారందరికీ, ఆయనకి విధేయత చూపించే వారందరికీ ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగే సౌలు యొక్క జీవిత స్థాయి మార్పు చూడండి. సాధారణ యువకుడు యొక్క స్థాయి నుండి ఇప్పుడు గౌరవ స్థానంలో కూర్చునే స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడు కూడా మనల్ని కూడా సాధారణ స్థితి నుండి గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు అన్నది 23వ వచనంలో నేర్చుకోవాల్సిన విషయం. చూడండి త్వరగా 24వ వచనం కూడా, పచనకర్త జబ్బనంటే ఆ తొడ ఎముక జబ్బను, దాని మీద ఉన్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా అన్నాడంట, చూడుము, మనము కలుసుకుని కాలమునకే దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితినని నేను పచనకర్త చెప్పినప్పుడు అది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా కలిసి ఏం చేశాడంట, భోజనం చేశాడు. సో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జబ్బ, తొడ ఎముకను సమూయేలు ముందుగానే సౌలు కొరకు ఏం చేశాడంట,
ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఇది బలి అర్పణలో ప్రత్యేకమైన భాగం. ఈ భాగం సాధారణంగా ఎవరు పెడతారు తెలుసా? ప్రధానులకి, కాబోయే రాజులకి పెడతారు. ప్రధానులకి, కేవలం రాజులకు మాత్రమే పెట్టేటువంటి భాగం. అటువంటి భాగాన్ని ముందుగానే సమూయేలు పక్కనుంచాడంటే చూడండి, సమూయేలు దేవుడు చెప్పిన ఆజ్ఞకి ఎంత దూరదృష్టితో ఆలోచించి ఈ ఏర్పాట్లు చేస్తున్నాడో. అంటే ఇక్కడ సౌలు కోసం మాత్రమే ఈ భాగాన్ని ఉంచాడు. ఇది ఎవరికి పెట్టే భాగం? రాజులకు పెట్టేటువంటి భాగం. అంటే సౌలు అనేవాడు రేపు వస్తాడు, అతనికి వండి పెట్టాలని ముందుగానే వంటవాడితో సమూయేలుకి ఏం చేశాడంటే, సమూయేలు బాబు ఈ భాగాన్ని దాచిపెట్టు, నేను తెమ్మన్నప్పుడు తెద్ది, కానీ ఇది ఒకరికొరకు వండవలసిన భాగం అని వంటడికి చెప్పాడు. అది ఎవరు ఏంటన్నది వంటవాడికి పూర్తిగా చెప్పాల్సిన అవసరం సమూయేలుకి లేదు, కానీ సౌలు కొరకు మాత్రం ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఉంచాడు. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అది తగిన సమయం అంది ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. అంతవరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. మనకున్నట్టు ఆశ ఏంటంటే, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో అన్ని ఆశీర్వాదాలు ఈరోజు ఇచ్చేయాలి, ఈ సంవత్సరం ఇచ్చేయాలి. మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు ఈరోజే ఇచ్చేయాలి, ఈ సంవత్సరం ఇచ్చేయాలి. కానీ దేవుడు తన ఆశీర్వాదాలు తగిన సమయం అంది ఏం చేస్తాడంటే ఇస్తాడు. రెండోది, గౌరవం అనేది దేవుని చేతిలో ఉంది. సౌలు కొరకు ఈ రకమైన ప్రత్యేకమైన భోజనం ఎందుకు ఏర్పాటు చేశాడంటే అది దేవుడిచ్చే గౌరవాన్ని బట్టి. మూడోది, ఇక్కడ నాయకత్వానికి సన్నాహం చేస్తున్నాడు. ఏంటి నాయకత్వానికి సన్నాహం? సమూయేలుతో సౌలు కలిసి భోజనం చేయట. సమూయేలుతో సౌలు కలిసి ఏంటి? మీరు గమనించండి, సౌలు సమూయేలుతో చేయడం కాదు, సమూయేలే సౌలుతో కలిసి ఏం చేస్తున్నాడు? అది కూడా సౌలుకు కావాల్సిన భోజనం ఏర్పాటు చేసి. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక భాగం గుర్తొచ్చింది, ఒక సన్నివేశం. మన ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు గవర్నర్తో తేనేటి విందని ఏర్పాటు చేస్తారు. గవర్నరే ముఖ్యమంత్రులకి, మంత్రులకి ఏం చేస్తాడంటే విందు ఏర్పాటు చేస్తాడు. ముఖ్యంగా ఇండిపెండెన్స్ టైంలో, రిపబ్లిక్ డే టైంలో ఇటువంటి విందులు ఏర్పాటు చేస్తాడు. బహుశా ఇటువంటి సాంప్రదాయం దీన్ని చూస్తే మన ప్రభుత్వాలు లేదా రాజ్యాంగం నేర్చుకున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగం చాలా మటుకి ఈ బైబిల్లో నుండి కాపీ చేయబడినదే, బ్రిటిష్ వారి నుండి, అమెరికా వారి నుండి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు ఇక్కడ సమూయేలే సౌలుకు ఒక ప్రత్యేకమైన భోజనాన్ని ఏర్పాటు చేసి సమూయేలు సౌలుతో కలిసి ఏం చేస్తున్నాడంటే భోజనం చేస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, భోజనము సహవాసానికి, ఐక్యతకు గుర్తు. చూడండి 25వ వచనం. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండును. మిద్దె అంటే ఫస్ట్ ఫ్లోర్, అదే గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత పైన ఉన్న దాని మీద మాట్లాడుతూ ఉన్నాడంట. భోజనం చేసిన తర్వాత, అంటే ఆ రోజు భోజనం చేసిన తర్వాత ఊరు ప్రజలంతా ఉన్నత స్థలం అంటే ఆ బలి అర్పించిన స్థలం నుండి కిందకు దిగుతూ ఉంటే సమూయేలు సౌలు మాత్రం ఇంటి పైకప్పు మీద, టెర్రస్ మీద ఏం చేస్తున్నారంటే వీళ్ళు టెర్రస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడడం అనేది సౌలు సమూయేలు ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఇది సాధారణమైన సంభాషణ కాదు. సౌలు భవిష్యత్తు గురించి ముఖ్యమైన విషయాలన్నీ సమూయేలు సౌలుతోటి చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునితో ఏకాంతము, ఆయన మాట వినడం ముఖ్యం. భోజనం కలిసే చేశారు. ఆ కలిసి చేసే భోజన సమయంలో సౌలుతో పాటు ఇంకెవరున్నారు? 30 మంది ప్రధానులు కూడా ఉన్నారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం సౌలుతో 30 మంది ప్రధానులు లేరు. ఎవరున్నారు? సమూయేలు, సౌలే ఉన్నారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడితో మాట్లాడేటప్పుడు ఒక ఏకాంతమైన సమయం మనందరికీ ఉండాలి. ఇప్పుడు సంఘంలో అందరితో కలిసే ప్రార్థన వేరు, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకునే ప్రార్థన వేరు. ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న ఏకాంత సందర్భాన్ని గుర్తు చేసుకుంటే 30 మంది ఉన్నప్పుడు మాట్లాడలేదు ఈ విషయం. ఆయన మిద్దె మీద తీసుకెళ్ళిపోయి, అనగా మరి టెర్రస్ మీద తీసుకెళ్ళిపోయి ఏకాంతంగా మాట్లాడుతున్న విధానం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఏం మాట్లాడుతున్నాడంటే 26వ వచనంలో, మర్నాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగటంపుడికే లేమ్మని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరి. అంటే బహుశా రాత్రంతా మాట్లాడాడో, సాయంకాలం మాట్లాడాడో. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మరుసటి రోజు ఉదయాన్న ఉంది. మరుసటి రోజున ఉదయం అంటే బలి అర్పించిన తర్వాత, ఆ రోజు భోజనం చేసిన తర్వాత, మిది మీద తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత మరుసటి రోజున తెల్లవారినప్పుడు నెక్స్ట్ డే మార్నింగు మరి సౌలుని సాగనింపడానికి మరి సమూయేలు అతను ఏం చేశాడంట? లేపాడంట. ఇక్కడ సాగనంపడం అంటే ఇంటికి పంపించడానికి కాదు, అభిషేకం చేయడానికి. ఏంటండి? అభిషేకం గురించి 10వ అధ్యాయంలో ఉందండి. అభిషేకం గురించి
10వ అధ్యాయంలో ఉంది. సో సరైన సమయం ముందు దేవుడు సరైన సమయానికి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అలాగే సమూయేలు నాయకత్వం చాలా ముఖ్యమైనది. ఎందుకు తెలుసా? సౌలును సమూయేలు గౌరవించాడు, రాత్రత్మలా మాట్లాడాడు, మంచిగా నిద్రపోయాడు, ఉదయం లేపాడు. ఇప్పుడు అభిషేకానికి సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. అందుకే నేను ఇందాక చెప్పిన మరలా చెప్తున్నాను, మన జీవితాల్లో దేవుడు సేవకులను కానీ కొంతమంది ఆత్మీయులను కానీ మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు వాడుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలి తెలుసా? ఆధ్యాత్మిక నాయకుడు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆధ్యాత్మిక నాయకుడు. ఆధ్యాత్మిక నాయకుడు ఎందుకు తెలుసా? నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి. చాలామందికి ఆధ్యాత్మిక నాయకులు ఉండరు. ఈవెన్ సంఘంలో ఉన్నవారు కూడా ఆధ్యాత్మిక నాయకులు ఉండరు. అంటే ఏంటి? సంఘంలో ఉన్నవారికి మీరు అనొచ్చు, మీరే కదండి మా పాస్టర్ గారు అంటే, మరి మీరే కదండి మా పాస్టర్ గారు అని మీరంటే మీరు అన్నీ నన్ను అడిగే చేస్తున్నారా? చెప్పండి, మీరు అన్నీ నన్ను అడిగే చేస్తున్నారా? అంటే ఈ విధమైనటువంటి విధానంలో ఎలా చేయాలండి, ఎలా చేస్తే దేవునికి మహిమండి అని మీరు ఏమైనా అడుగుతున్నారా? అలా అడగట్లేదంటే ఇప్పుడు పాస్టర్ గారిని మీరు ఆధ్యాత్మిక నాయకుడి కింద పెట్టుకోలేదు. ఇప్పుడు సౌలుని ఒక ప్రణాళికబద్ధంగా అక్కడికి రప్పించి, మరి సౌలు సమూయేలు ఇద్దరు కలిసి భోజనం చేసి వాళ్ళు ఏకాంతంగా మాట్లాడి ఆ రాత్రి అక్కడ పడుకొని ఉదయాన్నే సమూయేలు సౌలుని లేపి, ఇక్కడ గమనించండి, సమూయేలే సౌలుని లేపాడు, సౌలు సమూయేలుని లేపలేదు. లేపి పద మనం చేయవలసిన పని చేద్దాము అని ఈ గైడెన్స్ అంతా ఎవరు చేస్తున్నారు? సమూయేలు చేస్తున్నారు. అంటే ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపిస్తూ కాబోయేటువంటి మరి దేవుని యొక్క ప్రణాళికను మరి నెరవేర్చడానికి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అంటే ఇక్కడ నాయకత్వం అనేది చాలా ముఖ్యం. అది సంఘంలో సేవకుడైనా నీ జీవితంలో. ఒకవేళ సేవకుడి మీద నీ నమ్మకం లేదనుకో, ఒక మంచి విశ్వాసనైనా నువ్వు నాయకత్వం కింద పెట్టుకోవాలి నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను సరైన మార్గంలో నడిపించడానికి. లేదండి నాకు అన్నీ తెలుసు అనుకుంటే, ఇందాక చెప్పాను కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక నాయకుడు నాయకురాలు ఉండాలండి. ఒక పురుషులుగా నాయకుడినైనా పెట్టుకోండి, నాయకురాలనైనా పెట్టుకోండి, లేదా స్త్రీలుగా నాయకుడినైనా పెట్టుకోండి, నాయకురాలను పెట్టుకోండి. వీళ్ళు ఎందుకో తెలుసా? మనల్ని ఆధ్యాత్మికంగా సరైన మార్గంలో నడిపించడానికి. అంతే తప్ప మనకేదో గొడవలు పెట్టేయడానికి, మన మీద లేనిపోని చెప్పడానికి కాదు. ఇప్పుడు సౌలుని ఒక ఆధ్యాత్మిక మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. అక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు అంటే సమూయేలుని వాడుకుంటున్నాడు. మరి నీ జీవితంలో నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి నీకు ఎవరున్నారు చెప్పండి? మీరున్నారు కదండి అని మీరు అంటే మట్టుకి దానికి సమాధానం నేను అడుగుతున్నాను. మేము ఒక ప్రశ్న, ఒకవేళ ఆధ్యాత్మిక నాయకుడిగా మీరు నన్ను పెట్టుకుంటే మీరు చేసే విషయాల్లో నాకు ఏదైనా చెప్తున్నారా? నన్ను సలహా అడుగుతున్నారా? నన్ను చూచుని అడుగుతున్నారా? సరే, నన్ను అడగద్దు, నన్ను ఆధ్యాత్మిక నాయకునిగా పెట్టుకోవద్దు, కనీసం ఒక తోటి ఆధ్యాత్మిక సహోదరైనా నీకు ఆధ్యాత్మిక నాయకుడిగా నాయకురాలుగా ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు. సౌలు సాధారణ యువకుడే, ఆయన గాడిదలు తప్పిపోయాని వెతకడానికి వచ్చిన వాడే, కానీ ఆయన సరైన మార్గంలో ఎవరు నడిపిస్తున్నా తెలుసా? ఒక సమూయేలు నడిపిస్తున్నాడు. అదే ఆధ్యాత్మిక నాయకత్వం అంటే. కాబట్టి దేవుని సంగమా, మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక నాయకత్వం అవసరం. అది మీరు ఆలోచన చేయండి. చివరిగా 27వ వచనం చూడండి. 27వ వచనంలో, ఊరి చివరికి వచ్చి చుండగా సమూయేలు సౌలుతో అన్నాడంట, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చింది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు అక్కడ నిలిచి ఉండమనను. అంతటా వాడు వెళ్ళును. సో ఈ అధ్యాయానికి, ఈ సంభాషణకి చివరి సన్నివేశం అన్నమాట. ఏంటి ఈ చివరి సన్నివేశం అంటే, ఊరి చివరి వరకు వచ్చేసారంట. ఎవరు? సమూయేలు, సౌలు, పనివాడు. ఈసారి పనివాడితో చెప్పమన్నాడు సౌలుని, బాబు నీతో ఏకాంతంగా మాట్లాడవలసింది కాదు, ఈసారి చేయవలసి ఉంది కాబట్టి అందాక నీతో వచ్చినటువంటి పనివాడిని ఊరి చివరన ఉండమను. నువ్వు వచ్చేంత వరకు వాడు మనకంటే ముందుగా వెళ్ళిపోమని చెప్పమన్నాడు. కాబట్టి పట్టణం చివరి వరకు సౌలుని తీసుకుని వెళ్ళాడు. దాసును ముందుగా పంపించేయడం జరిగింది. సౌలు సౌలుతో ఏకాంతంగా మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మాటను తెలియజేయబోతున్నాడు. ఇంతవరకు నిన్ను అభిషేకిస్తున్నాను, నిన్ను రాజుగా దేవుడు ఎన్నుకున్నాడని చెప్పాడా? ఒకవేళ చెప్పినా ఆ చెప్పిన సందర్భాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు పనివాడిని నీకంటే ముందుగా వెళ్ళమను, ఆల్రెడీ గార్ధమములు దొరికాయి, అవి తోలుకుని వెళ్ళిపోమంటున్నాడు. ఎవరిని? పనివాడిని. కానీ నువ్వు మాత్రము ఉండు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సో మరి ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దైవిక నియామకం, దేవుని వాక్యానికి విధేయత. దైవిక నియామకం, దేవుని వాక్యానికి విధేయత.
ఇగో దైవిక నియామకం ఈ విధంగా ఉంది సౌలు జీవితంలో. ఇక దేవుని వాక్యానికి విధేయత ఏంటంటే, సమూయేలు చెప్పిన మాటని సౌలు ఏం చేశాడంటే ఆలకించాడు. తన పనివాడిని ఏం చేశాడు? పంపివేశాడు. సౌలు ఉండిపోయాడు. ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, అన్ని దేవుని యొక్క వాక్యానికి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. బాబు, నిన్ను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఎన్నుకున్నాడు, కాబట్టి నా గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని నువ్వు అనొద్దు. దేవుడు నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకించమని దేవుడు నాకు ఆల్రెడీ చెప్పాడు. ఇదిగో 3 రోజుల క్రితం నీ గార్దాలు తప్పిపోవడానికి, నువ్వు వెతుకుతా నా దగ్గరికి వస్తావనడానికి ఇవన్నీ దేవుడు ముందుగానే నాకు తెలియపరిచాడు. కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు ఇది దేవుని యొక్క చిత్తము, నువ్వు లోబడాల్సింది అన్నప్పుడు సౌలు దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. సమూయేలు మాటకు కాదు. సమూయేలు మాట అయినా సరే అది ఎవరి మాట? అందుకే మీకు చాలా సందర్భంలో చెప్తాను, ఇక్కడ నుంచుని వాక్యం చెప్తున్నవాడు నేనైనా మరొకరు ఎవరైనా, నాకంటే చిన్నవాడైనా పెద్దవాడైనా అది దేవుని మాట కిందే మనం నమ్మాలి. అంతే తప్ప నువ్వు ఏదో ఒక మనిషి మాట కింద నమ్మేవనుకో, నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించలేవు. పైగా ఇది నా గురించిగా చెప్పారు అనుకుంటే అసలు నేను విధేయతే లేదు. ఇక్కడ నుంచున్న దైవజనుడు మరి నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్తారు? అంటే దేవుడు నీతో మాట్లాడాలనుకున్న విషయాన్ని నీతో మాట్లాడినప్పుడు అది నాది అని నువ్వు ఎంచుకున్నప్పుడు నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే నీ బ్రతుకు మారుతుంది. అలా కాకుండా నువ్వు ఇక్కడ నుంచున్నవాడు ఎవడో నాకంటే చిన్నోడు లేదా ముసలోడు లేదా ఇంకొకడు నాకు పనేటి అనుకుంటే నువ్వు ఆ వ్యక్తిని కాదు, నువ్వు అవమానపరుస్తున్నది దేవుని వాక్యాన్ని అవమానపరుస్తున్నావు. కాబట్టి ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని వాక్యానికి విధేయత చూపించి పనివాడిని పంపేశాడు. సో ఈ మొత్తం 10 వచనాల యొక్క సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక అసాధారణమైన వ్యక్తిని దేవుని యొక్క పిలుపు, ఒక అసాధారణమైన వ్యక్తి యొక్క దేవుని పిలుపు కనపడుతుంది. సౌలు అనేవాడు ఒక అసాధారణమైన వ్యక్తి. ఆ అసాధారణమైన వ్యక్తికి దేవుడు ఒక గొప్ప పిలుపు ఏంటంటే రాజుగా ఉండడానికి పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ అంశానికి మనం పెట్టే పేరు ఏం పేరు తెలుసా? అసాధారణమైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరినండి? అసాధారణమైన వారిని అంటే గొప్పలను కాదు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నుకుంటాడు. ఒకవేళ ఇక్కడున్న మనము కూడా దేవునికి విధేయత చూపించగలిగితే, దేవునికి లోబడగలిగితే తగిన సమయమందు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉన్న మనలను దేవుడు గొప్పగా ఇచ్చిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ, ఇక సౌలు జీవితంలో సమూయేలు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఎలా నెరవేర్చబడిందో